హాయ్ ఫ్రెండ్స్ నమస్తే. ఎద్దనపూడి సులోచనారాణి గారి జీవన తరంగాలు నెక్స్ట్ పార్ట్ చూద్దాము. రోజా ఒక్కసారిగా గుండెల నిండా గాలి పీల్చుకుంది. ఏ మనిషి ఉచితానుచితాలు లేకుండా, కొత్త వాళ్ళనే బెదురు లేకుండా, సభ్యత అయినా చూడకుండా అలా పోట్లాడతాడేం? యముడు, కంసుడు అని అనంత చెప్పే మాటలకి అక్షరాల నిర్వచనంలా ఉన్నాడు. రోజాకి ఒక్కసారిగా చెప్పలేనంత నీరసం ముంచుకొచ్చింది. అతను ఎదురుగా ఉండగా బలవంతంగా తెచ్చిపెట్టుకున్న ధైర్యం, శక్తి మెల్లగా అంతరించిపోయినాయి. చాలాసేపు కణతలు 2 చేత్తో నొక్కిపట్టి ఆలోచిస్తూ అలాగే కూర్చుండిపోయింది. ఇంతలో బేరర్ బిల్ తెచ్చి రోజా దగ్గర పెట్టి వెళ్ళిపోయాడు. అదిరిపడిన దానిలా చూసింది. బిల్ బిల్ చూడగానే రోజా గుండె ఒక్కసారిగా జల్లుమంది. అనంత్ రాడు, మీరు వెళ్ళొచ్చు. విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్. విజయ్ స్వరం కొంటెగా కంగుమని ప్రతిధ్వనించింది. రోజాకి ఒళ్ళంతా చెమటలు పట్టినాయి. ఏం చేయాలో తోచలేదు. కాస్తా కూస్తా కాదు, అంత డబ్బా! ఏం చేయడం? తన దగ్గర డబ్బు ఉండదని తెలిసి కూడా అనంత్ ఇలా చేశాడేం? ఊహు, ఇది అనంత్ చేసిన పని కాదు. ఆ విజయ్, ఆ రాక్షసుడు, అతనే కావాలని ఇలా చేసి వెళ్ళాడు. పనిగట్టుకొచ్చి అతను అవమానించింది గాక వీళ్ళ చేత కూడా అవమానింపబడాలని ఇలా వదిలేసి వెళ్ళాడు. రోజాకి ఏడుపొచ్చినంత పనయింది. ఎలా ఈ విషమ పరిస్థితి దాటటం? తన ఒంటి మీద చీర, జాకెట్టు, చేతులకు 4 అణాల ఎర్రగాజులు తప్పిస్తే విలువైనది ఇంకేదీ లేదు. ఒంటి మీద చిన్న మెత్త బంగారం లేకపోవటం ఆడదానికి ఎంత ప్రమాదం. గుండెల్లో రైలు పరిగెడుతుండగా రోజా మొఖాన పట్టిన చెమటలు తుడుచుకుంది. మనస్సు సుడిగాలిలో చిగురుటాకులా గజగజలాడుతోంది. రకరకాలుగా ఆర్డర్ ఇచ్చి రాజాదిరాజుల్లా కాలు మీద కాలేసుకుని కూర్చుని కడుపు నిండా తిని వెంట వచ్చిన మగాడు బిల్లు ఇవ్వకుండా వెళ్ళిపోయాడని, తన దగ్గర డబ్బు లేదని అంటే అంతా నవ్వరు. ఈ హోటల్ వాళ్ళు తనని నమ్ముతారా? ఇదో పన్నాగం అనుకోరు. శుభ్రంగా గంట నుంచి కూర్చుని అదితే ఇదితే అని తిని బిల్లు చెల్లించకుండా బావురుమని ఏడిస్తే వాళ్ళు జాలిపడతారా? చిర్రెత్తుకు రాదు వాళ్ళకి. నేను తలుచుకుంటే ఏదో రకంగా ఏ కేసులోనైనా ఇరికించి జైల్లో తోయించగలను. ఏ అవమానమైనా చేయగలను. విజయ్ మాటలు చెవుల్లో గింగురుమన్నాయి. రోజా ముఖం వివరణమైంది. ఆ ఆలోచనే స్పృహ తప్పినంత పనిచేసింది. కొంపదీసి ఇటు నుంచి ఇటే జైలుకి వెళ్ళాల్సి రాదు కదా! రోజాకి ఆ క్షణంలో విజయ్ కళ్ళ ముందు కనిపిస్తే అతడి మీద 2 చేతులు చాచి అతని ముఖంలో కండలు ఊడొచ్చేలా గోళ్లతో రక్కాలన్నంత కోపం, ఆవేశం వచ్చినాయి. వీల్లేదు. విజయ్ ఊహించినట్టు అవడానికి వీల్లేదు. తను ఎలాగో ఒకలా ఇక్కడి నుంచి మర్యాదగా బయటపడాలి. రోజా మెదడులో శక్తినంతా కూడదీసుకుని అక్కడి నుంచి బయటపడే ఉపాయం కోసం చూడసాగింది. ఇంతలో రూంలోకి ఎవరో తొంగి చూసి అక్కడ ఆడవాళ్లు ఉండటంతో వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నారు. రోజా అప్రయత్నంగా దేవుడిని చూసినంత ఆనందంగా అంజీ అని కేక పెట్టింది. ఆంజనేయులు వెనక్కి తిరిగి చూశాడు. అంజీ, ఇలారా! రోజా మరోసారి పిలిచింది. ఆంజనేయులు నమ్మలేనంత ఆశ్చర్యంగా చూడసాగాడు. తననేనా రోజా అంత మధురంగా పిలుస్తోంది? అతని కాళ్ళు చేతులు పనిచేయడం మానేశాయి. నిన్నే ఇంకోసారి పిలిచింది. ఆంజనేయులు కలలో నడుస్తున్న వాడిలా దగ్గరకొచ్చాడు. కూర్చో, పర్వాలేదులే. నేను ఒక్కదాన్నే వచ్చాను. ఈ హోటల్ చాలా బాగుంది కదూ అంది. బాగుంది కదూ! అంజి రోజాకెదురుగా కూర్చున్నాడు. బేరర్ రాగానే రోజా తనే ఆర్డర్ ఇచ్చింది. ఆంజనేయులకి ఇంకా తనున్నది కలో యథార్థమో తెలియటం లేదు. బేరర్ తెచ్చినవి అతను తింటుండగా రోజా ఎంతో ఆప్యాయంగా, ప్రేమగా మొన్న కొండముచ్చుల వలన తగిలిన దెబ్బలు ఎలా ఉన్నాయో పరామర్శించింది. బేరర్‌ని బిల్లు మొత్తం కలిపి తెమ్మని చెప్పింది. బేరర్ బిల్లు తెచ్చి రోజా దగ్గర పెట్టాడు. నేనిస్తానండి మర్యాద కోసం అన్నాడు రోజాతో. ఆహాహా! వద్దు, నేనిస్తాను. రోజా బలవంతంగా అంది. వీల్లేదు, మీరు కాదనకూడదు. నేనిస్తాను. అంజి ధైర్యం చేసి చొరవగా రోజా చేతిలో బిల్లు లాక్కున్నాడు. రోజా అయిష్టంగానే అంగీకరిస్తున్నట్టు ఇచ్చింది. బిల్లు చూసేసరికే ఆంజనేయులు కళ్ళు బైర్లు కమ్మినాయి. బిల్లు వైపు, రోజా వైపు అనుమానంగా చూశాడు. బేరర్ పక్కనే నిలబడి ఉన్నాడు. అప్పటికే లేచి నిలబడిన రోజా, సరే నువ్విచ్చిరా, ఈ లోపల ఒక ఫ్రెండ్‌కి ఫోన్ చేసి వస్తా అంటూ అతని సమాధానం కోసం ఎదురు చూడకుండా ఇవతలకొచ్చేసింది. గది బయటకు వచ్చేసిన రోజా చకచకా వెనక నుంచి ఎవరో తనని తరుముకొస్తున్నంత వేగంగా హోటల్ ఆవరణ దాటి బయటకొచ్చేసి ఒక్కసారి గుండెల మీద చేయి వేసుకుని ఉరితాడు తప్పించుకొచ్చిన మనిషిలా గుండెల నిండా గట్టిగా గాలి పీల్చుకుంది. ఇది ఫ్రెండ్స్, ఎద్దనపూడి సులోచనారాణి గారి జీవన తరంగాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.